ఏపీలో మహిళలు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఫ్రీ బస్సు రానే వచ్చింది. కానీ ఎక్కుదాం అనుకున్న బస్సు దిగాల్సి వచ్చింది. కారణం ఫ్రీ బస్ పథకం కొన్ని బస్సులకే వర్తించేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనిపై మహిళా సంఘాలు భగ్గుమంటున్నాయి. ఫ్రీ బస్ అన్ని సర్వీసులకు వర్తింపచేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఈ రోజు రోడ్డు రవాణా శాఖ మంత్రులు రాంప్రసాద్ రెడ్డి ఫ్రీ బస్సుపై మీడియాతో మాట్లాడారు. ఆగస్టు 15 నుండి మహిళలకు ఫ్రీ బస్సు సర్వీసులు ప్రారంభిస్తామన్నారు. ప్రస్తుతానికి పల్లె వెలుగు, అల్ట్రా లగ్జరీ బస్సుల్లో దీనిని అమలు చేయనున్నట్టు తెలిపారు. దీనిపై ప్రతిపక్షాలు కూడా విమర్శనాస్త్రాలు గుప్పిస్తున్నారు. ఫ్రీ బస్సు ప్రస్తుతం జిల్లా వరకే అని, అది దాటితే వర్తించదని వారు అంటున్నారు. దీనిపై మాజీ ఆర్థిక శాఖ మంత్రులు యనమల రామకృష్ణుడి సోదరుడైన కృష్ణుడు మాట్లాడుతూ దీనిపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. తునిలో బస్సు ఎక్కితే 1 కిలోమీటర్ కూడా వెళ్లకుండానే పాయకరావుపేట బ్రిడ్జి మీద మహిళలను బస్సు నుండి దింపేస్తారని, ఇదేమీ ప్రయోజనకరం కాదన్నారు. ప్రభుత్వం పునఃపరిశీలన చేసి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని బస్సుల్లో మహిళలు తిరిగేలా ఏర్పాట్లు చేయాలని ప్రజలు కోరుకుంటున్నారు.